ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యదర్శి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో జరగనున్న ఈ భేటీకి కొత్తగా నియమించబడ్డ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథన్ హాజరు కానున్నారు. రాష్ట్ర జాతీయ రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై ఈ భేటీ చర్చించనున్నారు. ఇక ఈ సమావేశంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పీఈసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు. ఈ నెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో జరగనున్న ఈ భేటీకి కొత్తగా నియమించబడ్డ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్ హాజరు కానున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి. కొత్తగా ఇన్ఛార్జ్ నియామకం అయిన తర్వాత ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీప్ దాస్ నుంచి తర్వాత ఈ రోజు కొత్తగా అయినటువంటి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో 23వ తేదీ ఆదివారం గాంధీ భవన్ లో 11 గంటలకు టీపీసీసీ సమావేశం ఉంది. ఈ సమావేశంలోనే మీనాక్షి నటరాజన్ ను అటు సభ్యులతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ పరిచయ కార్యక్రమంతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ రాజకీయాల అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఆ పెండింగ్ లో ఉన్నటువంటి నామినేటెడ్ కు సంబంధించి కానీ మంత్రివర్గ విస్తరణ, ఈ రెండింటితో పాటుగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికీ రీసెంట్ గా కేసీ వేణుగోపాల్ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ 3 అంశాలపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉండేది. కానీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత వాటన్నిటిపై కులంకషంగా ముఖ్య నాయకులందరితో చర్చించిన తర్వాత ఈ అంశం తానే స్వయంగా వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వం సంవత్సర కాలంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు, ఎన్నికల ముందు అయితే రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నేతలు, మరొక వైపు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, ఇప్పటి వరకు అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటుగా ఎప్పటిలోగా అంటే ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా జనాల్లోకి తీసుకువెళ్తూ రానున్నటువంటి ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే కొంత ఆలస్యమే అవకాశం కూడా ఉంది. మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, వీటన్నిటిపై కూడా చర్చిస్తారు. ముఖ్యంగా ఈ సమావేశాన్ని పరిచయ కార్యక్రమంగానే చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.